వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు చార్టెడ్ ఫినాన్షియల్ అనలిస్ట్ మురళీరెడ్డి గారు. ప్రెసెంట్ మనం చూస్తూనే ఉన్నాం జొమాటో గురించి మెయిన్ గా. అట్లాంటి వాటికి బిజినెస్ ఎలా పెరిగింది, ఇప్పుడు ఎలా ఉంది, అలానే ఫ్యూచర్ లో కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం ఆయన మాటలోనే విని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. జొమాటో ఫినాన్షియల్ గా పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు ఎలా ఉంది, ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది? జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి ఇవాళ 2,97,000 కోట్లు ఉంది. ప్రజెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇవాళ జొమాటో షేర్ ప్రైస్ వచ్చేసి రూ. 308 ట్రేడ్ అవుతుంది. హై వచ్చేసేసి రూ. 368. హై 52 వీక్లో అనుకుంటాము. అంటే 1 ఇయర్లో హై ఎంత వెళ్ళింది, 1 ఇయర్లో లో ఎంత వెళ్ళింది అని. ₹190 ఈజ్ ద లో 52 వీక్లో అండ్ ₹368 ఈజ్ ద 52 వీక్ హై. ఒక్కొక్క షేర్ ఎంత సంపాదిస్తుందో ఎలా తెలుస్తుంది అంటే వచ్చిన ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. అంటే కంపెనీ ₹1 సంపాదిస్తుందంటే మనము 1580 టైమ్స్ పెట్టి బై చేస్తున్నామని అర్థం. సో ఫుడ్ ఆన్లైన్ డెలివరీలో సాచురేషన్ పాయింట్ వస్తున్నప్పుడు దే ఆర్ షిఫ్టింగ్, దే ఆర్ మైగ్రేటింగ్. బ్లింకిట్కి వచ్చారు. సో బ్లింకిట్ నుంచి ఇప్పుడు హైపర్ ప్యూర్ అన్నారు. హైపర్ ప్యూర్ నుంచి వాళ్ళు సో మెడిసిన్స్ సప్లై చేసే దానికి వస్తున్నారు. ఓకే, సో దే ఆర్ చేంజింగ్ దేర్ ప్లాన్. సో ఫ్యూచర్లో ఈ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు మైగ్రేట్ అవుతూ ఉన్నారనమాట. బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. సో అలా ఎక్స్పాన్షన్ చేస్తే ఏమవుతుందంటే ప్రజెంట్ సో బ్లింకిట్లో లాస్లు వస్తున్నాయి. ఎందుకు లాస్లు వస్తున్నాయంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే దే ఆర్ గివింగ్ ఆఫర్స్. మీకు డీమార్ట్లో ఏదైనా వస్తువు లైక్ టాటా లేకుంటే ఆశీర్వాద్ తీసుకోండి. సో ఇట్లాంటివి మనము డీమార్ట్కి వెళ్ళి బై చేస్తే ఒక 5 కేజీస్ బ్యాగు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ₹400 ఉందనుకోండి. సో జొమాటో వాళ్ళు ఏం చేస్తారంటే ₹250కే ఇస్తారనమాట. ఎందుకు అలాగా? సో ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ ప్లాట్ఫామ్కి అలవాటు పడాలి జనం. అంటే వాళ్ళకి లాస్ రాదా ఇంత చేస్తుంటే? పీపుల్ ఫస్ట్ వాళ్ళ ప్లాట్ఫామ్కి అలవాటు పడాలి. సో అందుకు వాళ్ళకి లాస్ వచ్చినా కూడా దే ఆర్ గివింగ్ ఆఫర్స్ అనమాట. సో మీరు ఎనీ ప్రోడక్ట్ జొమాటోలో మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు బయట కంపేర్ చేస్తే దానికన్నా కూడా తక్కువే ఉంటుంది బ్లింకిట్లో. ఓకే, అందుకని చెప్పేసి వాళ్ళు లాస్ బేర్ చేసి కూడా దే ఆర్ గివింగ్ ఆఫర్స్ అనమాట. సో ఇది ఒక స్టార్టప్ కంపెనీ. 2010లో స్టార్ట్ చేశారు కంపెనీని. ఇవాళ 3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఇండియాలోనే టాప్ 50 కంపెనీస్లో ఒకటిగా స్టాండ్ అయింది. సో వీళ్ళు ఎక్స్పాన్షన్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బులన్నీ వీళ్ళ ఈక్విటీని అమ్మి సో ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. సో వీళ్ళ ఈక్విటీని ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో సేల్ చేసేసేసి ₹300 ఒక్కొక్క షేర్ని. సో ఇప్పుడు ఈ 3 లక్షల కోట్లు అనేది సో ఇట్స్ నాట్ కంపెనీ ప్రమోటర్ ఇది అనమాట. సో ఇదంతా పబ్లిక్ మనీ. అంటే పబ్లిక్ షేర్ హోల్డర్స్ అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ఇక్కడ దెర్ ఈజ్ నో ప్రమోటర్, ఓన్లీ ఎఫ్ఐఎస్, డిఐఎస్, గవర్నమెంట్, పబ్లిక్. సో పబ్లిక్ మీకు ఇంత ముందు 33% ఉండే. సో ఇప్పుడు 25%కి వచ్చిండ్రు. సో ఈ పబ్లిక్లోనే ప్రమోటర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకే, సో వాళ్ళు సెల్ చేసుకొని డబ్బులు రైజ్ చేసుకొని కంపెనీ కోసమే ఖర్చు పెడుతున్నారు. బట్ మీరు అదర్ కంపెనీ తీసుకుంటే వేరే కంపెనీస్, సో ఫస్ట్ కేటగిరీ ప్రమోటర్స్ ఉంటారు. అది ట్రెడిషనల్ మోడల్. కానీ ఇది నాన్ ట్రెడిషనల్ మోడల్. 23 కంట్రీస్లలో మనకి జొమాటో అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంది. 1,31,233 డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు వీళ్ళకి. వీళ్ళు టైఅప్ అయిన రెస్టారెంట్స్ ఎంత అంటే 161,637 ఆల్ ఓవర్ ఇండియా. సో వీళ్ళకి ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క డెలివరీ పార్ట్నర్ ఉన్నాడు. సో ఇలా వీళ్ళు బిజినెస్ని చేస్తున్నారు ప్రజెంట్. వీళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే మేజర్ ఇన్కమ్, మనము రెస్టారెంట్కి వెళ్ళి మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే కాస్ట్ వచ్చి ₹300 అనుకుందాం ఎగ్జాంపుల్. సో జొమాటోలో మనకు అదే సేమ్ ఫుడ్ సేమ్ క్వాంటిటీ మనకు ఒక ₹400 ఉంటుంది. ఎందుకంటే సో ఎవరైతే రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ సేల్ చేయాలనుకుంటారో వాళ్ళు ప్లాట్ఫామ్ ఫీ అనేది ఒకటి పే చేయాలి జొమాటో వాళ్ళకి. సో దాట్ ఈజ్ మీకు సమ్ 20% ఎంతో ఉంటుంది. సో దాని ద్వారా ఒక ఇన్కమ్ వస్తుంది జొమాటోకి. సో ప్లాట్ఫామ్ ఫీ పే చేయడం వల్ల ఒక ఇన్కమ్ వస్తుంది. సో అటు ప్లాట్ఫామ్ సైడు ఇటు కస్టమర్ సైడు 2 సైడ్లు జొమాటో ఎర్నింగ్ చేస్తుంది. కస్టమర్ సైడ్ ఎలా ఎర్న్ చేస్తుంది అంటే మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఛార్జెస్ అని వేస్తారు. సో ద డెలివరీ ఛార్జెస్ ద్వారా జొమాటో ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద మేజర్ ఇన్కమ్ జొమాటోకి. 2022 నుంచి తీసుకుంటే వాళ్ళ సేల్స్ అనేది కంటిన్యూస్గా గ్రోత్ పాత్లో ఉన్నాయి. 13,000 crores మీకు
ఇప్పుడు ప్రజెంట్ క్వార్టర్లీ రిజల్ట్ ఇది. సో, సో ఇక్కడ మీకు ఎక్కడ చూస్తే డిప్ అనేది లేదు. 3,500, 4,200, 5,000, 7,000 అండ్ 13,000. సో, ఇలా కంటిన్యూస్‌గా సేల్స్ రైజ్ అవుతున్నాయంటే, సో మీకు ఎక్స్‌పెన్సెస్ కూడా రైజ్ అవుతున్నాయి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. కంటిన్యూస్‌గా సేల్స్ రైజ్ అవుతున్నాయంటే ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. ఓకే. యాజ్ వెల్ యాజ్ లాస్ట్ ఇయర్ వరకు అంటే 2023 వరకు కూడా లాస్‌లోనే ఉన్నది. జొమాటో ఈజ్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ. కానీ వాల్యుయేషన్ ఎలా వచ్చింది అంటే, సో పీపుల్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్‌లో ఎలా కంపెనీని అసెస్మెంట్ చేస్తారు అంటే ఫ్యూచర్ వాల్యుయేషన్ తీసుకుంటారనమాట. సో ఫ్యూచర్‌లో ఈ కంపెనీ పెరుగుతాది. సో ఫ్యూచర్‌లో ఈ కంపెనీ ఎక్స్‌పాన్షన్‌కి వెళ్తాది అనే ఒక ఐడియా వల్ల జొమాటోకి ఇంత వాల్యుయేషన్ వచ్చింది. వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. మనకి ఇందాక చెప్పినట్టు జొమాటోకి డిస్ట్రిక్ట్ అని లాంచ్ చేశారు. రీసెంట్‌గా పేటీఎంని ఎక్వైర్ చేసుకున్నారు జొమాటో. సో పేటీఎం అంటే హోల్ కాదు, పేటీఎంలో మూవీ టికెట్‌ని ఎక్వైర్ చేసుకున్నారు. సో ఒకదాన్ని ఒకటి అడాప్ట్ చేసుకుంటున్నారనమాట. సో యాడ్ ఆన్ చేసుకొని సో కంపెనీ రెవెన్యూ గ్రో అవ్వడానికి ట్రై చేస్తుందనమాట. మీకు ఇక్కడ చూస్తే 2018లో 107 కోట్లు లాస్ పోస్ట్ చేసిన కంపెనీ సో ఇవాళ ఒకానొక టైంలో 1000 కోట్లు లాసు, 2000 కోట్లు. దిస్ ఈజ్ ఎక్సెప్షనల్ అనుకోండి. కరోనా టైంలో అసలు కంపెనీ అసలు ఇదే కాలేదు కదా. సో 800 క్రోర్స్ అండ్ మైనస్ 1200 క్రోర్స్, 900 క్రోర్స్. సో ఇలా వచ్చిన కంపెనీ 2024కి వచ్చేటప్పటికి 350 కోట్లు ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అంటే ఒక 1000 కోట్లు లాస్ పోస్ట్ చేసిన కంపెనీ టర్న్ అరౌండ్ అయ్యి లాస్ని మిటిగేట్ చేసి సో ప్రాఫిట్లోకి కంపెనీ అనేది టర్న్ అరౌండ్ అండి. సో మనము ఒక 3 ఇయర్స్ స్పాన్లో చూసుకుంటే ఎప్పుడైతే జొమాటో అనేది ప్రాఫిట్ మేకింగ్ కంపెనీగా టర్న్ అరౌండ్ అయిందో సో అప్పటి నుంచి మీకు షేర్ ప్రైస్ అనేది కంటిన్యూస్గా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. ఫ్రమ్ 64 రూపీస్ నుంచి కూడా తీసుకుంటే ఆల్మోస్ట్ 250 అండ్ 300 రూపీస్ కూడా షేర్ ప్రైస్ అనేది రీచ్ అయింది. సో దీనికి రీచ్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రాఫిట్. సో కంపెనీ అనేది లాస్ మేకింగ్ నుంచి ప్రాఫిట్ మేకింగ్కి కన్వర్ట్ అయింది. సో దట్ ఈస్ ద థింగ్ హియర్. పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ షేర్స్ తీసుకోవచ్చు అంటారా? సో మేము ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే సో జొమాటో అనేది ఒక న్యూ ఏజ్ టెక్నాలజీ కంపెనీ. సో అంటే ఏంటంటే లైక్ టెక్నాలజీని వాడుకొని బిల్డ్ చేసిన ఒక స్టార్టప్ కంపెనీ. సో మీకు లెన్స్ కట్ కానివ్వండి, నైకా కానివ్వండి, సేమ్ ఇలా టెక్నాలజీని బిల్డ్ చేసుకొని ఒక యాప్ త్రూ అంటే వాళ్ళ రెవెన్యూని బిల్డ్ చేస్తున్నారు ప్రజెంట్. కాంపిటీటర్ నుంచి ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. రేపు ఎవరైనా ఇంకా ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తే ఈ కంపెనీ ప్రాఫిట్ అనేది తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి వీళ్ళకి బ్లింకిట్ ద్వారా నుంచి మనీ అయితే ఏం రావట్లేదు ప్రజెంట్. ఎందుకంటే లాస్ పోస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆఫర్స్ ఇస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకొక 2-3 క్వార్టర్స్ తర్వాత మాకు ప్రాఫిట్స్ వస్తాయి, అంటే ఇంకొక 1 ఇయర్ తర్వాత మాకు బ్లింకిట్ నుంచి మనీ అనేది ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. అండ్ హైపర్ ప్యూర్ నుంచి కూడా మాకు ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. ప్రజెంట్ మేము లాస్లోనే ఉన్నాము, బట్ యాడ్ అవుతుంది. సో ఓన్లీ మాకు జొమాటో ద్వారానే ఆర్డర్స్ ద్వారానే మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్లో నుంచి లెట్స్ సే ఒక 100 రూపాయలు ప్రాఫిట్ వస్తే 10 రూపీస్ అనేది బ్లింకిట్ మీద ఖర్చు పెడుతున్నారు, 10 రూపీస్ అనేది హైపర్ ప్యూర్ మీద ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు లాస్ మేకింగ్ అయినప్పటికీ కూడా ఫ్యూచర్లో మాకు ప్రాఫిట్ మేకింగ్గా కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయినప్పుడు మాకు ప్రాఫిట్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. సో ఇంకా మాకు ప్రాఫిట్ పెరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఏమంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఫ్యూచర్లో ప్రాఫిట్ పెరుగుతుంది, బాగానే ఉంది. ఇక్కడ ఒక రిస్క్ కూడా ఉంది. ఏంటిదంటే రిస్క్ ఎవరైనా అదర్ కాంపిటీటర్స్ అనేది ఈ ఫీల్డ్లోకి వచ్చినట్టయితే సో జొమాటో యొక్క ఇన్కమ్ తగ్గిపోతుంది. సో అది ఎలా చెప్తామంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడో ఉంది. సో ర్యాపిడో ఏం చెప్తున్నారంటే ర్యాపిడో మేనేజ్మెంట్ మేము త్వరలో ఫుడ్ డెలివరీ కూడా చేస్తాం అలాంగ్ విత్ ర్యాపిడో. ఓకే. సో మీరు ఇప్పుడు మనం ర్యాపిడోలో ఏదైనా ఒక వస్తువు ఇస్తే వాళ్ళు డెలివరీ చేస్తున్నారు ప్రజెంట్. మేము త్వరలో ఫుడ్ కూడా రెస్టారెంట్తో మాట్లాడి జొమాటో కన్నా తక్కువగానే మేము ఫుడ్ డెలివరీ చేస్తాం. సో వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావడం ఇట్స్ వెరీ ఈజీ టు యాక్సెస్. అప్పుడు వీళ్ళకి బిజినెస్ తగ్గిపోవచ్చు, జొమాటోకి బిజినెస్ తగ్గిపోతుంది, జొమాటోకి రెవెన్యూ తగ్గిపోతుంది. సో వీళ్ళు అందుకే ఏం చేశారంటే వీళ్ళు షిఫ్ట్ అవుతున్నారు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. ఇప్పుడు మెడిసిన్ అంటున్నారు. సో అట్లా షిఫ్ట్ అవుతున్నారు. కానీ ఫ్యూచర్లో వీళ్ళకి ఇన్కమ్ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉంది, అలాంగ్ విత్ కాంపిటీటర్ నుంచి డిసడ్వాంటేజ్ కూడా ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇదైతే షూట్ అవ్వదు, బట్ జస్ట్ షార్ట్ టర్మ్ ఒక 6 months ఆర్ 1 yearకి అయితే మనము
చేసుకోవచ్చు. వేదిక టీవీకి జొమాటో యాప్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఎలాంటి సంబంధము లేదు. మేము మిమ్మల్ని ఎక్కడ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయమని చెప్పలేదు. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే తప్పనిసరిగా ఒక ప్రాపర్ గైడెన్స్ తో ఒక ఫినాన్షియల్ అనలిస్ట్ లేదా సర్టిఫైడ్ అడ్వైజర్ ని సంప్రదించి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. వేదిక టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక అవగాహన కోసం ప్రజలకి సమాచారం అందించే బాధ్యతతో మాత్రమే చెప్తుంది. ఇలాంటి మరెన్నో బిజినెస్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.